ఈరోజు తెలంగాణలో ప్రధానమైన వార్త రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పుడు ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని వాళ్ళకు ఒక ఊపుని తీసుకొచ్చేది ఏంటి అంటే పురసమర బేరీ. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తము 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు ఈ షెడ్యూలు వర్తించనుంది. ఇందులో నేటి నుంచెల్లి ఈ రోజు నుంచెల్లి 28, 29, 30 3 రోజుల పాటు నామినేషన్లు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పర్వము మొదలుగాబోతుంది. ఇంకా నామినేషన్లకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగబోతుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు. సో 14వ తేదీకి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషను కార్యక్రమం మొత్తం కంప్లీట్ కాబోతున్నది. అత్యంత వేగంగా ఈ ఎన్నికలను నిర్వహించడానికి ఈసారి ఎన్నికల కమిషన్ కసరత్తు చేయడం జరిగింది. 16న మేయరు, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు, మున్సిపాలిటీలలో కార్పొరేషన్లను మేయరు, డిప్యూటీ మేయరు, మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు పూర్తి కావడంతో ఇంకా కొత్త పాలక మండళ్ళు 16వ తేదీ నుంచి కొత్తగా ఈ మున్సిపాలిటీలో ఏర్పాటైన చోట కానీ పదవీకాలం ముగిసి పాలక మండల పదవీకాలం ముగిసిన చోట కానీ కొత్త పాలక మండళ్ళు కొలువు తీరబోతున్నాయి. సో ఇది ఎంత మొత్తం ఇందులో రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి జనరల్ కోటానే ఎక్కువగా ఉన్నది. బీసీలకు కావాలి అని ఒకవైపు బీసీలు పోరాడుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు అన్నారు. సో ఏది కూడా అమలు జరగలేదు. ఓవరాల్గా 2996 డివిజన్లు వార్డుల కేటాయింపు ఉంటే ఇందులో 463 బీసీ వాళ్లకు జనరల్ కేటాయించడం జరిగింది. మహిళలకు వచ్చేస్తే 391. అదేవిధంగా ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళలు 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళలు 40, అన్రిజర్వ్డ్ జనరల్ 647, అన్రిజర్వ్డ్ మహిళలు 864. ఇక్కడ చూస్తే ఈ ఎన్నికలలో మొత్తం మహిళల యొక్క ప్రాతినిధ్యము ఓపెన్ కేటగిరీలో అత్యధిక స్థాయిలో ఉన్నది. అన్ని కేటగిరీలలో బీసీ కేటగిరీలలో జనరల్ కంటే మహిళలు తక్కువగా ఉన్నారు. ఎస్సీలలో జనరల్ కంటే మహిళలు తక్కువగా ఉన్నారు. ఎస్టీలలో జనరల్ కంటే మహిళలు తక్కువగా ఉన్నారు. ఓన్లీ ఒక ఓపెన్ కేటగిరీలో మాత్రమే జనరల్ కంటే మహిళలు దాదాపుగా 200 మంది ఎక్కువ ఉన్నారు. సో ఈసారి ఈ మహిళల యొక్క ప్రాతినిధ్యము అటు బీసీ కోటా నుంచి, ఎస్సీ కోటా నుంచి, ఎస్టీ కోటా నుంచి, రిజర్వ్డ్ కోటా నుంచి చూసుకుంటే ఈ మున్సిపాలిటీలలో ఈ 2996 డివిజన్లు ప్లస్ వార్డులు అంటే అటు 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున మహిళలు వాళ్ళ ప్రాతినిధ్యము రాబోతున్నది. కొత్త పాలక మండలి, కొత్త మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పాటయ్యే పాలక మండలి కార్పొరేషన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరగబోతుంది. ఇంకా నిద్ర లేచింది మహిళ కాదు, ఈసారి పదవిని కూడా చేపట్టింది. నిద్ర లేవడమే కాదు, పదవులను చేపడుతున్నారు. వాళ్ళ ఆధిక్యతను చాటుకుంటున్నారు. సో ఎన్నికల్లోనే కాదు, ఈసారి ఓట్లలో కూడా మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో ఓవరాల్గా చూస్తే మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు ఈ మున్సిపాలిటీలలో. ఈ జరగబోయే ఎన్నికలు అంటే మన జనగణన ప్రకారం చూసుకుంటే తెలంగాణలో 3,86,00,000 జనాభా తెలంగాణలో ఉన్నది. అంటే దాదాపుగా 4 కోట్లు వేసుకుంటే అందులో 52 లక్షలు అంటే 1/4 4వ వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎన్నికలు ఇవి. మనం జనరల్గా ఒక సర్వే చేస్తే 1%, 2% పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో, ఎమ్మెల్యే దాంట్లో ఒక 5, మున్సిపాలిటీలలో 10 ఇట్లా. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు 25% జనాభాను ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ 25% ప్రాతినిధ్యం వహించే జనాభాకు ఈ ఎన్నికలకు రేపు రాబోయే అసెంబ్లీ, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపెట్టే ఎన్నికలు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల వారీగా జరగలేదు. బట్ ఇవి మాత్రం పర్ఫెక్ట్గా పార్టీల వారీగానే జరగబోతున్నాయి. ఇప్పుడు పార్టీలు ఏ పార్టీకి ఎంత బలం ఉన్నది అని స్పష్టంగా తేలబోతున్నది, గీత గీసినట్టు. ఇందుకోసం ఆల్రెడీ ఎవరికి వాళ్ళు టార్గెట్లు కూడా పెట్టుకున్నారు.
అభ్యర్థుల ఎంపిక బాధ్యత మొత్తము మంత్రులదే అని కాంగ్రెస్ పార్టీ అందరికంటే ఎక్కువగా దీనికి ప్రిపేర్ అయింది, అందరికంటే ఎక్కువగా దీనికోసం కసరత్తు చేసింది ఎవరై అంటే ఈసారి అధికార పార్టీ అనాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనేది తెలుసు. ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందే వాళ్ళ కసరత్తు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి ఇది దావోస్ వెళ్ళక ముందుకే ఆదిలాబాద్ నుంచి మున్సిపల్ ప్రచారం శంకారావం పూరించడం జరిగింది. అంతకు ముందు నుంచెల్లే మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యక్రమాలు మంత్రులు మొదలుపెట్టడం జరిగింది. సో గత సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే ఎక్కువగా ఈసారి మున్సిపాలిటీలలో ఈ కార్పొరేషన్లు సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దానికి సంబంధించి 5 కార్పొరేషన్లు సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే పురపూర్ లక్ష్యాలను నిర్దేశించుకున్న కమలదళం. వీళ్ళు 6 గెలవాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో 6 కార్పొరేషన్లు 70% మున్సిపాలిటీలు మనం గెలవాలి అని కాంగ్రెస్ వాళ్ళు లక్ష్యం పెట్టుకుంటే 5 కార్పొరేషన్లు 50% మున్సిపాలిటీలు గెలవాలని కమలదళం పెట్టుకున్నారు. సో పురపు ఎన్నికలకు బారాస సిద్ధమైంది ఆల్రెడీ. మాజీ మంత్రులకు సొంత జిల్లాలో వీళ్ళు ఉన్న మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతలు అప్పగించారు. బారాస మాజీ మంత్రులకు జిల్లాల్లో బాధ్యతలు అప్పగించింది. ఇక కమల దళం బీజేపీ మాత్రము అక్కడ ఉన్న ప్రధాన నాయకులకు జిల్లా నాయకులకు వీళ్ళందరితోటి వాళ్లకు పెద్ద ఎత్తున రకరకాల విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలను అందరినీ సమన్వయం చేసుకొని ఈసారి గతంలో ఎప్పుడూ లేనంతగా మేము ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు సాధిస్తాము అన్న ధీమాతో ఉన్నారు. వాళ్లకు కొత్త అధ్యక్షుడు కేంద్రంలో వచ్చారు. కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు రాష్ట్రంలో వచ్చారు. రామచంద్రరావు రాష్ట్రంలో వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, అది ఓడిపోవడం జరిగింది, కనీసం డిపాజిట్ దక్కలేదు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అది అభ్యర్థుల యొక్క ఫలితాలు తప్ప అందులో పార్టీ ప్రమేయం ఏమీ లేదు అన్న ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఈ పార్టీ తన బలాన్ని అవునన్నా కాదన్నా బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కొంత బలమైన ఓటింగ్ ఉంది అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా పురపాలికలు అంటే పట్టణానికి సంబంధించినవి, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ. మరి ఈ పురపాలికలలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంటుందా లేదా అనేది బీజేపీకి ఇప్పుడు ఒక పరీక్ష ఉన్నది. అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రతి ఎన్నికను మొదటి నుంచెల్లి అసెంబ్లీ ఎన్నికల నుంచెల్లి తన హవాను కొనసాగించుకుంటూ వస్తుంది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో దాదాపుగా బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ వచ్చి 0 చేసేస్తారు. ఎవరిని? బారాసను. మొత్తము ఒక్క సీటు కూడా ఎంపీ రాకుండా వాళ్ళకి 0 చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బారాస ఎమ్మెల్యే చనిపోవడం వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అక్కడ బీజేపీకి ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బారాస కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయారు. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే తన విజయాన్ని ఖరారు చేసుకుంది. భారీ ఎత్తున మెజార్టీతోటి నవీన్ యాదవ్ తన యొక్క సత్తా చాటారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. 2వ స్థానంలో బీఆర్ఎస్ వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా గతంలో జరిగిన బారాస హయాంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోని ఫలితాల కంటే ఎక్కువ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎత్తున గ్రామాల్లో సీట్లు లభిస్తాయని వీళ్ళు ఊహించలేదు, వాళ్ళు కూడా ఊహించలేదు. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఫలితాలను వరుస ఎన్నికల్లో సాధించుకుంటూ వస్తున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వద్దకు వచ్చి ఆగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీభత్సమైన కసరత్తు అయితే చేశారు. ఇంకా ఈసారి ఇవాళ నుంచి మొదలైంది. 11వ తేదీ అంటే 9వ తేదీ నాటికి ప్రచారం పూర్తి అయిపోతుంది. ఎక్కువ సమయం లేదు, ఎక్కువ ఖర్చు లేదు, ఎక్కువ విందులు, మందు పోసుడు, ప్రచారం చేసుడు, హంగామా చేసుడు, బతిలాడు ఇవన్నీ ఏమీ లేకుండా ఇట్లా అనేలోపే ఎన్నికలు అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక రకంగా చూస్తే అభ్యర్థులకు కూడా సరైన సమయం ఇవ్వలేదు. కనీసం వాళ్ళకు ఓటర్ మ్యాపింగ్ చేసుకునే సమయాన్ని కూడా ఈసారి ఎన్నికల్లో ఇవ్వలేదు అనేది ఒకవైపు చర్చ జరుగుతుంటే, ఇంత తొందరగా ఎన్నికలు ముగియడం వల్ల ఈ మందు ప్రభావం కానీ, డబ్బుల పంపిణీ ప్రభావం కానీ, ప్రచారం కోసము అడ్డగోలుగా రోడ్ల మీదకి వెళ్ళి
ఈ హొల్లులు ఊనం చేసుకోవడము, అవతల వాళ్ళని హింసించేది కానీ ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. జనాలకు ఆల్రెడీ క్లారిటీ ఉన్నది. సో వీళ్ళు పోయి ఇప్పుడు మాత్రం చెప్పడం వల్ల వచ్చేది ఏం లేదు. ఎన్నికల ప్రచారం ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది. రోజు వాళ్ళ వైఫల్యాలను వీళ్ళ మీద ఉన్న అంశాలను వాళ్ళు పార్టీలు ఎప్పటికప్పుడు నిత్యము ఎన్నికల పోరులో ఉన్నట్టే ఒకరిపైన ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఎన్నికల పోరు అఫీషియల్గా అధికారికంగా నోటిఫికేషన్ వచ్చింది. సో 4వ వంతు జనాభాకు 52 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎన్నికలు ఇవి జరగబోతున్నాయి తెలంగాణలో. మరి ఈ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో, 2996 వార్డులు, డివిజన్లలో ఎవరికి ఎన్ని గెలుస్తారు అధికారికంగా ఈసారి పార్టీలు ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనుకంజలో ఉన్నారు, ఎవరికి వాళ్ళు మాత్రం ధీమాని వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరి స్థానం ఏంటి అనేది తేల్చడానికి జనులు సిద్ధమయ్యారు. సో త్వరలో తేలబోతుంది. 15 రోజులలో మొత్తం పిక్చర్ ఫిబ్రవరి 16వ తేదీన మొత్తానికి అన్ని పాలక మండళ్ళు కొలువు తీరబోతున్నాయి. అప్పటిసరికి ఏం